అలర్జీ ఆస్తమా ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ అలర్జీ ఉంది, ఆస్తమా ఉంది, బ్రాంకైటిస్ ఉంది, బ్రాంకియాక్టిస్ ఉంది, సిఓపిడి ఉంది, సో ఐఎల్డీస్ ఉన్నాయి. సో ఇలాంటి పేషెంట్లలో అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పొగ తాగేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళల్లో వైరల్ జ్వరాలు వస్తే కనుక కొంచెం ఎక్కువగా ప్రమాదం అయ్యేటటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఎక్కువ ఉంటాయి? ఆల్రెడీ సివియర్ ఆస్తమా ఉంది, మనం ఒకప్పుడు వైద్యం తీసుకున్నాం, ఇప్పుడు తీసుకోవట్లేదు, దగ్గు ఉంది, తెమడ ఉంది, ఆయాసం ఉంది, దీని మీదనే జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు ఈ కేసు సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక స్మోకింగ్ చేసే పర్సన్ ఉంటాడు, ఎప్పుడు చూసినా దగ్గుతుంటాడు, తెమడ పడుతూ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది, అడుగేస్తే ఆయాసం వస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళకు కూడా ఈ వైరల్ ఫీవర్ లాగా జ్వరం వచ్చి కొట్టిందంటే వాళ్ళకు కూడా సడన్గా సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవి సీరియస్ కాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అది అలర్జీ కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, లేకపోతే ఊపిరితిత్తులకు, శ్వాసకు సంబంధించినటువంటి ఏ జబ్బులైనా కానీ మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, వైరల్ జ్వరాలు వస్తున్నాయి, సో కోవిడ్ కూడా పెరుగుతుందంటున్నారు, న్యూస్ వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మనకు అలర్జీ ఉన్నా, ఆస్తమా ఉన్నా ఆల్రెడీ కరెక్ట్గా మందులు వాడుతుంటే ఇబ్బంది లేదు. సో మందులు కంపల్సరీగా వాడటం మళ్ళీ మొదలు పెట్టుకోవాలి, మళ్ళీ అలర్జీ ఆస్తమాని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలి. సో ఆల్రెడీ వాళ్ళ అలర్జీ ఆస్తమా అంటే మనకి ఈ విధంగా వాళ్ళకి ఏమైనా మూసుకొని ఉన్నాయా ఊపిరితిత్తులు, ఇలా మూసుకున్న ఊపిరితిత్తుల మీద ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకముందే, వీటిని సోకకముందే మనం ఊపిరితిత్తుల్ని ఈ విధంగా చేసుకోవటం ఎప్పుడు కూడా ఉత్తమం. ఆల్రెడీ మందులు కనుక ఆపినట్లయితే మళ్ళీ మొదలుపెట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే పొరపాటున మనకు ఆ ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా ఫ్యూచర్లో అంత త్వరగా మనం సీరియస్ కాము. కాబట్టి ఇదొకటి. తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెంజా సంబంధించినటువంటి వ్యాక్సిన్లు తీసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ అనేవి ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళకి కొన్ని జబ్బులు ఉన్నట్లయితే, ఆల్రెడీ కొన్ని జబ్బులు ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళైతే ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత షుగర్ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవాళ్ళు కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్టీరియాలకు ఎగనెస్ట్ కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ లేకపోతే లైఫ్ టైంలో ఒకసారి కూడా ఈ వ్యాక్సిన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇటు వ్యాక్సిన్ తీసుకోవటం, దాని తర్వాత ఇటు ఆల్రెడీ ఉన్న జబ్బుల్ని వైద్యం చేసుకోవటం. ఉన్న జబ్బులు అంటే ఏంటి? ఇప్పుడు శ్వాసకు సంబంధించిన జబ్బులే కాదు, అది గుండె జబ్బు కావచ్చు, కిడ్నీ జబ్బు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకా ఏ జబ్బైనా, ఇమ్యూనిటీకి సంబంధించిన జబ్బులు కావచ్చు, ఏ జబ్బైనా కావచ్చు, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ జబ్బుని కంట్రోల్లో పెట్టుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో పొరపాటున మనకు కనుక వచ్చినట్లయితే, మనం ఆల్రెడీ బాధపడుతున్నట్లయితే అవి మనకు రెట్టింపు ప్రమాదాన్ని కలిగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం ఉన్న జబ్బులకు మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని, అది పొరపాటున మనకు వచ్చినా ఏం కాకుండా ఉండే పరిస్థితికి మనంతట మనమే కల్పించుకోవాలి. సో ఇదొకటి. దాని తర్వాత ఆహారానికి సంబంధించినవి అందరికీ తెలిసినటువంటి విషయాలే. సో బయట ఫుడ్లు తినకుండా ఉండటం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్స్, వీటి వల్లనే సగం అనారోగ్యాలు వస్తున్నాయి. బయట ఫుడ్స్ తినటం, వీటి వల్ల కూడా ఎక్కువ అనారోగ్యాలు అనేవి వస్తూ ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయం. దాని తర్వాత రోజుకు సరిపడేటువంటి వ్యాయామం చేయటం, సో అది కూడా వాకింగ్ చేయటం, కనీసం వాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేసుకోవటం ఒక అర్ధ గంట, పావు గంట, లేకపోతే ఒక గంట సేపు, ఎవరికి ఓపిక ఉన్నంతసేపు వాళ్ళు, అది సూర్య నమస్కారాలు కావచ్చు, యోగాసనాలు కావచ్చు, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఎనీథింగ్, జాగింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఏదో ఒక ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీగా మనం చేస్తే మంచిది. తర్వాత ఎండకు ఎక్స్పోజ్ అవ్వటం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వాటర్ క్వాలిటీ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటితో పాటుగా మనం
ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ఈ ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది. ఇప్పుడు చాలామందిలో ఇప్పుడు వయసుకు సంబంధం లేకుండా స్ట్రెస్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో స్క్రీన్ టైం, ఇప్పుడు ఇది చూసే అంటే సెల్ ఫోన్ చూసే టైం ఎంత చూస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కూడా స్ట్రెస్ జనరేట్ అవ్వచ్చు మనకి. సో ఎన్నో ఉన్నాయి. సో స్ట్రెస్ రావడానికి కొన్ని వందల కారణాలు ఉన్నాయి. స్ట్రెస్కు ఇమ్యూనిటీకి లింక్ ఉంది, తర్వాత స్ట్రెస్కి ఇన్ఫ్లమేషన్కి లింక్ ఉంది. సో వీటన్నిటికీ కూడా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. సో స్ట్రెస్ కంట్రోల్ మెథడ్స్ కూడా ఈ స్ట్రెస్సే చాలామందికి ఇప్పుడు ఈ గుండె జబ్బులకు కూడా దారితీస్తూ ఉంది. గుండెపోట్లు అంటున్నాం, వీటికి కూడా దారితీస్తూ ఉంది ఈ స్ట్రెస్ వల్లే. ఈ స్క్రీన్ టైం ఎక్కువైపోయి చాలామంది స్ట్రెస్కు లోనవుతూ ఎక్సర్సైజ్ చేయకపోవటం, దాని తర్వాత ఈ ఆన్లైన్లో ఆర్డర్స్ చేసుకొని జంక్ ఫుడ్లు తినటం, అసలు ఇవన్నీ కూడా జీవన విధానాలే మారిపోయినాయి. కాబట్టి యంగ్స్టర్స్లో కూడా ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ పెరగటానికి కారణం. సో ఈ జంక్ ఫుడ్స్తోని, ఈ స్ట్రెస్తోని, ఈ పొల్యూషన్తోని, ఈ జీవన విధానాలతోని అలర్జీ, ఆస్తమా కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అన్ని జబ్బులకు కూడా స్ట్రెస్ అనేది ఎక్కడో చోట ఒక ఫ్యాక్టర్గా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం అంటే మామూలుగా అడల్ట్స్ అయితే కనుక 7 to 8 అవర్స్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిద్ర అనేది ఆరోగ్యానికి గుర్తు. ఎప్పుడైతే పిల్లలు లేట్ నైట్ దాకా నిద్రపోరో, 12 వరకు, 1 గంట వరకు, 2 వరకు నిద్రపోరో, మళ్ళీ వెంటనే పొద్దున్నే లేవాలనో, సో వీళ్ళందరికీ 4 hours 5 hours నిద్రపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నిద్ర వల్ల కూడా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఈ నిద్ర లేమి వల్ల. నిద్ర లేమి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. అది ఇమ్యూనిటీ తగ్గటంలో కానీ, హార్ట్ అటాక్స్ రావటంలో కానీ, ఇంకొన్ని జబ్బులు తగ్గకపోవటంలో కానీ అతి ప్రధానమైనటువంటిది నిద్ర కూడా. ఆహారం ఎంత ఇంపార్టెంటో నిద్ర అంతకంటే ఇంపార్టెంట్. కాబట్టి నిద్రపోవటం అనేది ఆరోగ్యానికి అత్యంత అవసరం. కాబట్టి మనం కరెక్ట్గా 7 to 8 hours నిద్రపోతున్నామా లేదా చూడండి. ఇప్పుడు కొంతమంది పిల్లల్ని 12 దాకా చదివేయటం, మళ్ళీ 4 లేపటం కూడా చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి అట్లా చేస్తున్నాం. పెద్ద అయ్యేసరికి వాళ్ళకి లేనిపోని జబ్బులన్నీ రావడానికి మూల కారణం కూడా ఇదొకటి. అంటే ఈ కాంపిటేటివ్ చదువుల్లో పడిపోయి ఆరోగ్యం అనేటటువంటి విషయాన్ని మొత్తం మర్చిపోయి ఈ కాంపిటీషన్లో పిల్లల్ని బలిపశువులుగా పెడుతున్నామా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. పిల్లలకైతే 8 to 9 hours స్లీప్ ఇంపార్టెంట్. 18 సంవత్సరాల వరకు పిల్లలకైతే 8 to 9 hours స్లీప్ ఇంపార్టెంట్. వీళ్ళని 12 వరకు చదివించి మళ్ళీ 4 5 లేపుతున్నారు. ఇలాంటి పిల్లలకు అసలు వీళ్ళకు నిద్ర లేకనే కొంతమందికి హార్ట్ అటాక్స్ ఏమైనా వస్తున్నాయా అనేటటువంటి దాని మీద కూడా రీసెర్చ్ జరగాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ పిల్లల్లో చిరాకు రావటం, చదివింది మర్చిపోవటం, దాని తర్వాత ప్రశాంతంగా ఉండలేకపోవటం, దాని తర్వాత ఇమ్యూనిటీ పడిపోవటం, దగ్గు రావటం, వీళ్ళల్లోనే షుగర్ రావటం, ఇవన్నీ కూడా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. ఇది మొత్తం కూడా సాఫ్ట్వేర్ పీపుల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా తరచుగా చూస్తున్నాం. 35 సంవత్సరాలకే షుగర్ అటాక్ అవుతుంది. మేబీ బికాజ్ ఆఫ్ స్ట్రెస్ ఒకటి, దాని తర్వాత నిద్ర లేకపోవటం ఒకటి, వాళ్ళు ఆహారపు అలవాట్లు మారిపోవటం అనేది ఒకటి, తర్వాత పొల్యూషన్ ఒకటి, దాని తర్వాత ఎన్నో రకాలైనటువంటి కారణాలు అన్నీ కలిపి కూడా మనని జబ్బుల వైపు నడిపిస్తున్నాయి. సో వీటికి ఇప్పుడు నిద్రకు ఇంకా మనకి ప్రత్యామ్నాయం ఏం లేదు. నిద్రపోవటమే ఆరోగ్యం ఉండాలంటే. ఆహారానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. మంచి ఆహారం తీసుకోవటమే. దాని తర్వాత ఎక్సర్సైజ్కి ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదు. ఎక్సర్సైజ్ చేసి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే ఆరోగ్యం అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ సీజన్లో ఇప్పుడు ఈ వైరస్లు, ఈ యొక్క కోవిడ్లు, ఈ రకరకాలు వస్తున్నటువంటి ఈ సీజన్లో, తర్వాత ఈ వ్యాక్సినేషన్లు గుర్తుపెట్టుకోవాలి మనం. దాని తర్వాత వీటన్నిటి పట్ల స్ట్రెస్ విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, ఆహారం విషయంలో కానీ తగు జాగ్రత్తలు మనం అందరం కనుక తీసుకున్నట్లయితే మనలో ఇమ్యూనిటీ పెరగటం కానివ్వండి, ఆల్రెడీ ఉన్న జబ్బుల్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల సో మనం అట్లీస్ట్ రెడీగా ఉంటాం వాటిని ఎదుర్కోవటానికి. సో ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని
అనవసరమైనటువంటి ఆందోళన పడిపోయి ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారు అనేది కూడా చాలా చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఆందోళన ఎంత ఎక్కువ పడితే అంత ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరిగిపోతుంది. స్ట్రెస్ అంటే ఆందోళన అంటే భయం, ఏమవుతుందో ఏమో, అక్కడ ఆ వార్త వచ్చింది, ఇక్కడ 100 కేసులు వచ్చినాయంట, ఇక్కడ 200 వచ్చినాయంట, 2000 వచ్చినాయంట, అట్లయిందంట ఇట్లయిందంట అనేటటువంటి విషయాల్ని మీరు ఎక్కువ సీరియస్ తీసుకోకండి. 100 మందిలో 1 డెత్తో 2 డెత్లో అయితే 98 మంది కోలుకున్నారనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 98 మంది కోలుకున్నారు, ఒకళ్ళకో ఇద్దరికో సీరియస్ అయింది. మనం ఆ 1-2నే పట్టుకొని మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడం అనేది అంత మంచి ఇది కాదు. కాబట్టి 98 మంది మంచిగా అయ్యారు అనేటటువంటి విషయం మనలో ధైర్యాన్ని నింపాలి. సో ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఆందోళన అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. మనకు భయం అనేది అవగాహనకే దారితీయాలి తప్ప ఆందోళనకు ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి ఈ వైరస్లు అనేవి మన జీవితంలో నిత్యంగా ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఫ్లూ వైరస్ అనేది ఇప్పుడు ప్రపంచంలో కొత్తగా ఇప్పుడు వస్తుందేం కాదు. గత 100 సంవత్సరాల నుంచి ఇది ప్రతి సంవత్సరం 1-2 సార్లు వస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్లూ వైరస్ చనిపోతూనే ఉన్నారు. అలాగే కోవిడ్ కూడా మనలో మరి సెటిల్ అయిద్దేమో, ఇంకొక వేవ్ వస్తుందంటే నాకు అనిపిస్తూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇట్లా అప్పుడప్పుడు ఒక స్పర్ట్ లాగా, సో స్పైక్స్ లాగా, కొంచెం వేవ్స్ లాగా, చిన్న చిన్న వేవ్స్ లాగా వచ్చిపోతుంటుందేమో, మనకు తెలియదు ఇంకా. కాబట్టి ఎప్పుడు కాజ్ ఆఫ్ కన్సర్న్ అంటే దాని యొక్క రూపం మార్చుకొని సివియర్ వేరియంట్స్ ఏదొచ్చినా, సో వైరస్లకు ఎప్పుడు భయపడాలి అంటే అది ప్రమాదకరమైనటువంటి రూపాలు మనలో ఎంటర్ అయినప్పుడు, ఆ టైప్స్, ఆ వేరియంట్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అందరం కూడా ఇంకా అప్పుడు తక్షణం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ మధ్యలోనే ఏదో చిన్న చిన్న న్యూస్లని భయపడిపోయి, సో అనవసరంగా ఆందోళన పడిపోయి, సో ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవటం అనేది అంత మంచిది కాదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ అవటం అనేటటువంటి విషయాన్ని కూడా ఎన్నో కారణాలు మనం చెప్పుకున్నాం. స్ట్రెస్తో పాటు, నిద్ర లేమితో పాటు, ఫుడ్తో పాటు, ఎక్సర్సైజ్ లేమితో పాటు ఎన్నో రకాలైనటువంటి. అందులో ఇంకోటి ఏంటంటే మనం కరోనా టైంలో అందరం వ్యాక్సిన్లు తీసుకున్నాం. సో కొంతమందికి కరోనా వ్యాక్సిన్ వల్ల ఏమన్నా ఈ డెత్స్ అవుతున్నాయా అనేటటువంటి అనుమానం కూడా కొంతమందిలో ఉంది. సో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రకరకాలైనటువంటి ఆర్గాన్స్ మీద దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా దీని మీద అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఎంతో కొంత నిజాలు కూడా ఉండొచ్చు. అయితే ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా. సో ఖచ్చితంగా దీనివల్లనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పి ఇతమిద్ధంగా ఎక్కడ కూడా దాని గురించినటువంటి రీసెర్చ్ అనేది పెద్ద స్థాయిలో జరగలేదు. కొన్ని చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు, కానీ పెద్ద స్థాయిలో మాత్రం జరగలేదు. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆందోళన పడొద్దు. సరే, ఏది ఉన్నప్పటికీ కూడా ముందు నిద్ర ముఖ్యం, స్ట్రెస్కు దూరంగా ఉండటం ముఖ్యం, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. సెల్ ఫోన్లలో డిజిటల్ ఆ స్క్రీన్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది ముఖ్యం. దాని తర్వాత ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇలాంటి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఒకవేళ వ్యాక్సిన్ వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అటు ఇటు ఏదైనా ఉన్నా కూడా మనం దాన్ని ఓవర్కమ్ అవ్వగలం. అలా కాకుండా మనం నిద్ర లేకుండా రోజుకు 4 గంటలు 3 గంటలు నిద్రపోయి విపరీతంగా స్ట్రెస్ పెట్టుకొని విపరీతమైనటువంటి స్ట్రెస్కు లోనైనట్లయితే ఇది 2 కలిపి ఒక ఉమ్మడి ఎఫెక్ట్ లాగా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఆహారం సెలెక్ట్, ఏది బెస్ట్ ఆహారం ఏదో అది తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంటు. తర్వాత ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. సో ఈ విషయాల్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ మరియు మాదాపూర్. థ్యాంక్ యూ.